ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. అసలైన పండుగ కార్యక్రమానికి స్వాగతం. పండుగ అంటే అపురూపమైనది, ఆనందకరమైనది, అరుదైనది, అందరికీ ఆప్యాయతల్ని పంచేది, సంబరాన్ని మరింత పెంచేది. ఈ అన్ని లక్షణాలు ఉన్న పండుగ సంక్రాంతి. భోగితో భాగ్యాలు, సంక్రాంతితో సిరులు, కనుమతో కాంతుల్ని అందించే 3 విశేషాల సమాహారం సంక్రాంతి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి శోభ, సౌందర్యం, నిండుదనం ఎలా వచ్చాయి? రైతన్నలకు పంటలన్నీ చేతికందే తరుణం కాబట్టి వారి కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంది. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతులే మన దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముక. అలాంటి ముఖ్యమైన రైతన్నలుగా, అన్నదాతలుగా వెండితెర వేల్పులైన ఎందరో కథానాయకులు నటించి మెప్పించారు. రైతులుగా గ్రామ వాతావరణంలో వారు పండించిన నటనా సిరుల్ని అసలైన పండుగ అనే ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు వీక్షిద్దాం. రైతులంతా తమ పంటను కళ్ళాల నుంచి ఇంటికి తెచ్చుకుని సస్యలక్ష్మి తమ ఇంటికి తరలివచ్చిందనే ఆనందంతో చేసుకునే పండుగే సంక్రాంతి. రైతు అంటే నిత్యం చైతన్యశాలి, నిస్వార్థ జీవి, తన మతం కన్నా జాతి హితం మిన్న అని భావించే అభ్యుదయవాది. అలాంటి రైతు పాత్రను, గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిఫలించే కథా చిత్రాలకు మన తెలుగు చలనచిత్రసీమ మొదట్నుంచి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు రైతుగా అనితర సాధ్యంగా నటించి మెప్పించారు. రైతే మన భాగ్య విధాత, జాతికి అన్నం పెట్టే అన్నదాత. ప్రజలకు నిత్య సంక్రాంతుల్ని అందించడానికి రైతు నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు.
మట్టి నుంచి బంగారాన్ని పండించే రసవిద్య రైతుకు మాత్రమే తెలుసు. అలాంటి కీలకమైన రైతు పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటం కొద్దిమందికి మాత్రమే సాధ్యం. రైతు అంటే అచ్చం ఇలానే ఉంటాడు అనే రీతిలో రైతు పాత్రకు నిలువెత్తు రూపంగా నటించి మెప్పించారు అక్కినేని నాగేశ్వరరావు. రైతు క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. అందుకే జై కిసాన్ అని ఈ దేశం వెలుగెత్తి పలుకుతుంది. పుడమిపుత్రుడిగా రైతు భూమిని నమ్ముకుని అద్భుతాల్ని ఆవిష్కరిస్తాడు. రైతు నిర్వర్తించే పనిలో నిజాయితీ, ఆ నిజాయితీని, చిత్తశుద్ధిని సగటు రైతుగా అత్యంత సహజవంతమైన తన నటనను ప్రదర్శించారు సూపర్ స్టార్ కృష్ణ. హలాన్ని, పొలాన్ని నమ్ముకుని భూమిపై బంగారాన్ని సృష్టించేది రైతు ఒక్కడే. రైతుకి తన పొలమే సర్వస్వం. కర్షకుడికి తను నమ్ముకున్న నేలే భాగ్య విశేషం. అందరి కడుపులు నింపాలి, అందరికీ ఆకలి తీరాలి, అందరూ క్షేమంగా ఉండాలని ప్రతి అన్నదాత కోరుకుంటాడు. అందుకే రైతు జాతిని ముందుకు నడిపే ప్రగతి రథసారథి. ముళ్లకర్ర చేతపట్టి, పంచగట్టు కట్టి, జోడెడ్లను బండికి కట్టి గట్టి సంకల్పంతో వ్యవసాయ క్షేత్రంలో అద్భుతాల్ని రైతు సృష్టిస్తాడు. పల్లెటూరే మన భాగ్యసీమ, పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. ఇది అందరూ చెప్పే మాట. కానీ ఆ మాటకు, ఆ నానుడికి అక్షరాల నిజం చేసి చూపించేది రైతన్నలే. ప్రకృతికి, ప్రజలకు అవినాభావ సంబంధం. మట్టికి, రైతన్నకి విడదీయరాని అనుబంధం. రైతన్న కృషి ఉంటేనే మనకు భోజనం. అలాంటి రైతు ప్రతినిధిగా కర్షక పాత్రలో తనదైన ప్రత్యేక శైలిలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు నటసింహం బాలకృష్ణ. మనం రేపటి రోజు నిక్కచ్చితంగా ఉండటానికి రైతు ఈరోజే తన కష్టాన్ని పెట్టుబడిగా చేసి రేయనక పగలనక శ్రమిస్తూ ఉంటాడు. మట్టి నుంచి అన్నముద్దను సృష్టించే ఇంద్రజాలికుడు కర్షకుడు. కొండంత ఆత్మవిశ్వాసంతో పిడికెడు గింజల్ని పొడిమిపై చల్లి పుట్టెడు ధాన్యాన్ని రైతు పండిస్తాడు. రైతు సంతోషంగా ఉంటే భూమి సంతోషిస్తుంది. ప్రజలకు ఆకలి తీరి సంతోషంగా ఉంటే రైతు సంతోషిస్తాడు. మట్టిని నమ్మే రైతే అసలైన భూమిపుత్రుడు. అలాంటి రైతుకు పల్లెటూరే ఆనంద నందనవనం. ఎవరయ్యాది? చిరంజీవి సూర్యం దుక్కి దున్నుతున్నాడండి. వ్యవసాయం చేయడం అతని వల్ల ఏమవుతుందన్నారు కదా, చేసి చూపిస్తున్నాడు. నీ అప్పు తీర్చాడు ఖాయం. రైతులు కనే కలలన్నీ పొలాల్లో పంటలుగా పండుతాయి. అందుకే దేశానికి అసలైన స్వాప్నికుడు కర్షకుడు. అతివృష్టి పలకరించినా, అనావృష్టి ఎదురొచ్చినా అలుపెరగని ఆత్మవిశ్వాసంతో రైతు తాను నమ్ముకున్న కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వహిస్తాడు. ఏటేటా సంక్రాంతులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ భూమిపై నిలిచే నవజీవన క్రాంతి రైతు సంక్రాంతి మాత్రమే. రైతును స్ఫూర్తి ప్రదాతగా మన వేదాలు కీర్తించాయి. రైతులందరూ సమిష్టి కార్యాచరణ సూరులు. ప్రతి ఇంటికి సంతోష మధురిమల్ని అందించడానికి రైతులు నడుం బిగిస్తేనే దేశంలో ధాన్యరాశులు సాకారమవుతాయి. ఆకాశంలో నిరంతరం సంచరించే సూర్యుడికి అలుపుండదు. అలాగే అనుక్షణం కాలానికి ఎదురీదుతూ తన జీవన యానాన్ని కొనసాగించే రైతుకు విశ్రాంతి అనేదే లేదు. గ్రామసీమలకు శోభను, సౌందర్యాన్ని ఆపాదించేదే రైతు. నేనంటే పని కోసం వచ్చాను. పని కోసమే వచ్చాం. కాదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్, పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసు. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడిగా బాగుంటది. రావయ్యా. మరి మీద మీద రాకు, అందరూ చూస్తున్నారు. చూపేంటి, నేను నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పద. సైడ్ అయిపోతున్నారా? రైతుకు ఆదాయ భద్రత, జీవన భద్రత ఉంటేనే దేశానికి క్షేమం. రైతు కాడి వదిలేస్తే ఇక మిగిలేది అనర్థమే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరాలి. కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయ విజ్ఞాన సమాచారం రైతులందరికీ చేరువైతేనే ఆ విజ్ఞానం వల్ల మేలు చేకూరుతుంది. తరం మారుతుంది. యువతరం వ్యవసాయం పట్ల మక్కువ చూపిస్తున్నారు. వీకెండ్ వ్యవసాయం పేరిట సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వారాంతంలో పొలాల వైపు దృష్టి సారిస్తున్నారు. తమ మేధాశక్తిని వ్యవసాయ రంగానికి అన్వయిస్తున్నారు. వ్యవసాయం అంటే పండుగ. యువతరం వ్యవసాయ రంగం వైపు శ్రద్ధాశక్తులతో దృష్టి సారించి సాగు రంగానికి మంచి రోజులు రావాలంటే అన్నదాతల పెట్టుబడికి, వారి ఆదాయ భద్రతకు రక్షణ ఉండాలి.
రైతులందరూ ధీమాగా ధైర్యంగా జీవించాలి. మన జీవితాలకు నిత్యం సంక్రాంతుల్ని అందించే రైతులు ఆనందంతో ఎప్పుడూ చిరునవ్వులు చిందించాలి. అప్పుడే అది అసలైన పండుగ. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.